ఈ రోజుతో పండక్కి మేము చేసిన మురుకులు అయిపోయినాయి. ఇంకొన్ని రోజుల్లో అరిసెలు కూడా అయిపోతాయి. చూపించడానికి ఏమో టిఫిన్లు చేశారు. 10 రోజుల్లోనే అయిపోగొట్టేశారా? అయిపోయినాయి అంటే మొత్తం మేమే తినేసినట్ట. పక్కన వాళ్ళకి ఇంకెవరికి పెట్టద్దా ఏంది? అయినా ఇవన్నీ మేము ఎలా తింటాం చెప్పండి. నా చిన్నప్పుడు అయితే విచ్చలు విడిగా తినేసేదాన్ని. అరిసెలు గాని, మురుకులు గాని, కజ్జికాయలు గాని. కానీ ఇప్పుడు ఎందుకో తినలేకపోతున్నా. అలాగని మేము చేసిన పిండి వంటలు టేస్ట్ గా లేవని కాదు. లాస్ట్ మురుకులు కూడా కరకరలాడుతున్నాయి. అంత క్రిస్పీగా వచ్చాయి ఈసారి మురుకులు అయితే. అసలు నిజం చెప్పాలంటే ఇవన్నీ చేసింది మా కోసం అయితే కాదు. పండగ జరుపుకొని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి అలాగే మన ముస్లిం ఫ్రెండ్స్ కి ఇచ్చామంతే. అక్కడికే సగం అయిపోయినాయి అనుకోండి. ఆ మిగిలిన సగం మేము తినేసాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినేయడమే బెస్ట్. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉన్నా సరే ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. ఒక పక్క నేనే నా పనిలో బిజీగా ఉన్నాను. ఎవరెవరికి ఇవ్వాలి, ఎన్నెన్ని ఇవ్వాలి అని అన్ని సర్దుకుంటూ ఉన్నా సమానంగా. ఒక పక్క మా పిల్లలు ఎప్పుడెప్పుడు నా పని కట్టొద్దామా, మధ్యలో దూరదమా అని చూస్తున్నారు. అందుకే ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్యాగ్లలో సర్దే పని పెట్టాను వాళ్ళకి. వీడియో ఇప్పుడు పెట్టానని అందరికి పిండి వంటలు ఇప్పుడు ఇచ్చారనుకుంటారేమో. సంక్రాంతి రోజే ఇచ్చేసాను. కాకపోతే వీడియో లేట్ గా పోస్ట్ చేస్తున్నాను అంతే.